అమ్మ నమస్తే, మీ పేరు? ఆశాలత. ఆశాలత గారు ఎక్కడ ఎక్కారమ్మా? కల్వరి టెంపుల్ దగ్గర. కల్వరి టెంపుల్ దగ్గర ఎక్కారు. ఎక్కడ వెళ్తున్నారు? ఓకే సరే, ఎక్కడికి వెళ్ళినా కానీ సో టికెట్ అన్న తీసుకున్నారా? తీసుకోలే. ఈ రోజు నుంచి తీసుకోలే. ఓకే, ఎందుకో తెలుసా? రీజన్ తెలుసా? టికెట్ ఫ్రీ అన్నారు కదా రేవంత్ రెడ్డి టికెట్ ఫ్రీ అని చెప్పారు కదా. టికెట్ ఫ్రీ అన్నారా? ఓకే, అది మంచిదా చెడ్డదా? అట్లా కొంతమందికి మంచిది అవుతుంది, కొంతమందికి చెడు అవుతుంది. సరే, మంచి ఏమనిపించని చెప్పండి. మంచి అంటే జాబ్ చేసే వాళ్ళకి ఓకే, ఖాళీగా తిరుగుదాం అన్న వాళ్ళకి బాగా. అవునా? ఓకే రైట్, కరెక్ట్ ఒపీనియన్ చెప్పారు, థ్యాంక్ యూ. సో అంటే మీరు వారం రోజులు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు కదా, సో అంటే ఏ విధంగా అంటున్నారు అలా? నేను ఇందాక మీకు చెప్పాను కదా, అందరూ అయితే ఇప్పటి వరకు అయితే ఒక వారం రోజులు లేడీస్ అందరూ హ్యాపీ, 1 వీక్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వారం రోజుల తర్వాత స్టార్ట్ అవుద్ది అందరికి. మీది ఊరు కాదు, ఆధార్ కార్డులు ఇప్పుడు ఉన్నది తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు అందరికి. దాని మీద అన్నిటి మీద ఏపీనే ఉంటది, ఆల్మోస్ట్ ఏపీనే ఉంటది. ఏది కొన్ని తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అందరికి ఏపీనే ఉంటదా? మరి అంతే కదా, ఫస్ట్ అదే కదా ఇచ్చారు, కార్డులన్నీ ఇచ్చింది. కార్డులన్నీ ఆధార్ కార్డులన్నీ అప్పుడు తీసుకున్న కార్డులే కదా, మధ్యలో ఏం మార్చలేదు కదా మనము. అన్ని అవే ఉన్నాయి. ఒక 1 వీక్ ఇలా వదులుతాడు, 1 వీక్ తర్వాత ఆధార్ కార్డు చూపిస్తారు. ఇది ఏపీ ఉంది, తెలంగాణ స్టేట్ కావాలంటారు. తెలంగాణ స్టేట్ ఆధార్ కార్డు ఎంతమంది కార్డు ఉంటుందండి? ఇప్పుడు ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది కార్డు ఉంటది? సెటిలర్స్ ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ కోట్లలో ఉన్నారా? ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు 70-60% బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ప్రాపర్ గా ఉన్న వాళ్ళు 40%. అవునా? నేను 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నేను 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాను. హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ సెటిల్ అయ్యాం. సో మాకున్నది కార్డులన్నీ ఇక్కడవే, మా ఓట్లు ఇక్కడే, మా పిల్లలు ఇక్కడే, మా పిల్లల చదువులు ఇక్కడే, అన్ని ఇక్కడే. అక్కడ తెచ్చుకున్న ప్రాపర్టీలన్నీ ఇక్కడే పోగొట్టుకున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటి వరకు ఎవరు ఏం సింగిల్ పైసా ఇచ్చింది లేదు, సింగిల్ పైసా ఆశించింది లేదు. ఎక్కడ మాకు ఇంత సెంటు భూమి ఇచ్చింది లేదు, ఏమీ లేదు. సో ఈ రోజు ఈ బస్సు నడవాలంటే సాయంత్రం వరకు ఎంత అవుద్దండి? బస్ కి డీజిల్ ఖర్చు ఏంటి, కండక్టర్ జీతం ఏంటి, డ్రైవర్ జీతం ఏంటి, డైలీ వేజ్ చేసుకున్నా కూడా ఎంత అవుతుంది? ఇంతమంది ఎక్కారు ఈ బస్సులో. ఇప్పుడు బస్సు మొత్తం 80% లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఎక్కారు. ఆ 4 ఎక్క డబ్బట్లో కండక్టర్ జీతం ఇస్తాడా, డ్రైవర్ జీతం ఇస్తాడా, బండి పాడైపోతే చేపిస్తాడా, ఏది చేస్తాడు దీంట్లో? ఇవి ఎన్ని రోజులు ఇలా కొనసాగిస్తారు? ఏమీ లేదు. వీళ్ళు ఒకవేళ ఏదన్నా అమ్మి తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేద్దామన్నా ఎక్కడ ఏమీ లేదు, సెంటు మొత్తం అమ్మేసుకున్నారు, ఏమీ లేదు. వీళ్ళు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి పాపం వీళ్ళు కష్టపడి ప్రజలకు ఏమన్నా చేద్దామన్నా కూడా సెంటు భూమి కూడా లేదు ఎక్కడ, గవర్నమెంట్ భూమి. వీళ్ళు అమ్మి చేద్దామన్నా కూడా ఆ పాతపడ్డ అప్పుడు ఇచ్చిన ఇందిరం ఇళ్ళు ఉన్నాయి, పాడుపడిపోయి మళ్ళీ ఏదైనా రీకనెక్షన్ చేసి ఏదైనా మళ్ళీ పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారా? వాటికి ఏదైనా రీకనెక్షన్ చేసి మాలాంటి వాళ్ళని, పేదవాళ్ళు మాలాంటి వాళ్ళకి ఏమి ఇల్లు వాకిలు ఏమి లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏదైనా ఇస్తే ఏమన్నా ఆశపడి రేవంత్ రెడ్డి గారు పుణ్యమని దాని మీద ఆశపడి ఉండాలి తప్ప అంతకు మించి కొత్తగా మనకు ఒరిగేది ఏమి లేదు, చేసేది ఏమి లేదు, ఏమీ లేదు. ఆశిస్తున్నారు మేడం, ఫ్రీ ఎప్పుడైతే ఆశిస్తామో నష్టం మనకే. ఇక్కడ వచ్చి అంతా లాస్ అయినప్పుడు, మొత్తం పోగొట్టుకున్నప్పుడు, మనకంటూ సెంటు భూమి ఇక్కడ లేకుండా చేసుకున్నప్పుడు గవర్నమెంట్ అనేది అందరికి ఇస్తుంది కాబట్టి మనం ఆశపడటంలో తప్పు లేదు. నాకేం లేదండి. అంటే ఆమె ఒపీనియన్ ఏంటంటే ఫ్రీగా ఇస్తే అడుగుతున్నాం మేము, మేమేం అడగట్లేదు. ఫ్రీగా ఎవరిది దోసుకొని తినాలని అడగట్లేదు, మాది ఎవరికి పెడతామని అనట్లేదు. ఈ రోజుకి మేము కష్టం చేసుకుంటున్నాం, కష్టమే తింటున్నాం. ఎవరిది రూపాయి ఆశించట్లేదు, ఎవరిది పెట్టమనట్లేదు. ఉన్నాడండి హైదరాబాద్ సిటీలో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను తీసుకెళ్తా. ప్రతి ఇంటికి మీ మీడియా రండి, నేను తీసుకెళ్తా. 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరి పేరు మీద. వాళ్ళకి ఈ రోజున గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసేది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా 2 ఇళ్లలోనే బతుకుతున్నాం, మాకు ఎక్కడా లేదు. మేము పోయి ఏది అడిగినా కూడా మాకు ఏది లేదు ఇప్పటి వరకు. మరి ఉన్నాడికే ఎందుకు ఇస్తున్నాడు, ఉన్నాడికే ఎందుకు పెడుతున్నాడు? ఎవడొచ్చినా ఉన్నాడికే పెడతాడు, లేనోడు ఉన్నాడికే పెడతాడు. వాళ్ళే తింటారు, వాళ్ళే బాగుపడతారు. అవునా? మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు వచ్చినా కూడా వాళ్ళకే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్ని రోజులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఏ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ పక్కన నిలబడ్డ వాళ్ళకి, వీళ్ళ పక్కన నిలబడ్డ వాళ్ళకి, వాళ్ళు అనుకున్న వాళ్ళకి, వాళ్ళ ముందున్న వాళ్ళకే ఇచ్చుకున్నారు. మాలాంటి వాళ్ళు ఎవరం పోయినా కూడా ఎవరికీ లేదు. ఎన్నోసార్లు వెళ్ళాం, ఎన్నో రకాలుగా వెళ్ళాం, ఏమీ లేదు. సో ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం? ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకేం చేయలేను, రేపొద్దు నాకేం లేదు, నేనే ఆశిస్తాను. ఆశించడం తప్పలేదు కదా. ఇంతమందికి ఉన్నాడికి 4 ఇళ్ళు ఇచ్చినప్పుడు ఏమి లేని దానికి ఒక ఇల్లు ఇస్తే తప్పలేదు కదా. ఇవ్వచ్చు, ఏమీ లేని వాళ్ళకి. ఇప్పుడు రైతు బంధు వేస్తున్నారు సార్,
వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు పోతుంది, మరి భూమి లేని వాడికి ఏం పోతుంది? దానికి ఒక లిమిట్ పెట్టాలి కదా. అవును. ఇష్టం ఉన్న అంటే ఏ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఫ్రీ అది ఇది వాళ్ళకి ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నారు సార్. ఇది కరెక్టా? ఏ రాజ్యాంగంలో ఉందా ఇట్లా రాసింది? లేదు కదా. ఒక పద్ధతి ఉంటది కదా సార్ దేనికైనా కానీ. రైట్. మరి ఇదేంది ఇది? చూద్దాం. అంటే మరి ప్రభుత్వం మారింది కదా, ఈసారి ఎలా ఉంటుందో. ఇంకేంటి సార్ మారేది? ఇవన్నీ ఫ్రీలు అయిపోయినాయి కదా, డబ్బులు కాదు ఇంత అవుతుంది ఇంత మనల్ని కాదు కాదు అంటే అన్ని వరుసగా ఫ్రీ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో డబుల్ అవుతుందా సార్? ఈ రాష్ట్ర ప్రజలు ఏంటన్నా పోయి తాకట్టు పడి పని చేయాల్సి వస్తుంది. మళ్ళా బ్రిటిష్ పరిపాలన లాగా అయిపోతుంది సార్. మళ్ళీ అట్లా అయిపోతుంది సార్. ఈ రాష్ట్రాన్ని అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడే అప్పుల్లో ఉంది, ఇంకా ఇన్ని ఫ్రీ ఇచ్చి ఇంకెన్ని అప్పులు అవుతాయి? ఆ అప్పు తీర్చాలి ఎప్పుడు? మళ్ళీ ఈ అప్పులు ఏంది కొత్త అప్పులు? ఇంకొక రాజకీయ నాయకుడు వస్తారు, ఆయన ఇన్ని అప్పులు చేస్తారు. ఇక ప్రజలేం కావాలి? వేరే వాళ్ళ దగ్గర పోయి పనులు చేయాలంతే. మేము కొనుక్కున్న చీర మీద జిఎస్టీ కడుతున్నాము, మేము పెట్టుకున్న పిన్ని మీద జిఎస్టీ కడుతున్నాము, ప్రతిదీ జిఎస్టీ కడుతున్నాము. శ్రీలంక అయిపోద్ది నవ్వు వచ్చిందండి నాకు కదా. ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీగా పెడితే ఇండియా మొత్తం శ్రీలంక అయిపోద్దని ఎందుకు అనుకోవాలి? అలా కాదు, ఒక తెలంగాణ అన్నది కాదు, ఏ రాష్ట్రం అయినా కూడా ఫ్రీ అన్నది పెడితే మొత్తం మరో శ్రీలంక అవడం 100% అది గ్యారంటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఎంత సఫర్ అవుతున్నారండి. ఆటో వాడికి 10,000 అన్నాడు, ఎక్కడ ఆపితే అక్కడ ఫోటో కొడతాడు, 30,000 వసూలు చేస్తున్నాడు వాడి కాడ. అవునా? వాడు ఏం తింటున్నాడు పాపం అని చూస్తున్నారా? చూడట్లేదు. ఉన్నాడికి మాత్రం 10 ఇళ్ళు అండి. గవర్నమెంట్ సైడా వాళ్ళకే, లేనోడు వాడికే. లేనోడు భయపడి వాడికే పెడతాడు, ఉన్నాడు వాడి అవసరానికి వాడికే పెడతాడు. లేనోళ్ళకంటూ ఏమీ లేదు. అందుకని ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవన్నీ ఆపి ఒక వారం రోజులు మాత్రం తాత్కాలికం అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, దానికి అందరూ సంతోషమే. అంటే మరి ఈ విషయంలో మహిళలందరినీ సమానంగా చూసినట్టే కదా? మహిళలందరినీ అందరికి ఫ్రీ అన్నారు కదా. మహిళలందరినీ సమానంగా చూడటం అంటే ఫ్రీ ఇచ్చి చూడటం కాదు. దండం పెట్టేస్తున్నారు ఆమె. చెప్పండి, ఫ్రీ ఇచ్చి మహిళలందరినీ సమానంగా చూడటం కాదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపాధి కల్పించి, ఏదో ఒకటి హెల్ప్ చేసి వాళ్ళని ఎత్తిన భారం మోపకుండా. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నారండి, 400 రూపాయల బస్ పాస్ ని ఉన్నట్టుండి 750, 800 చేశారు. అందరు పేరెంట్స్ కట్టుకోగలమా? ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 3 బిడ్డలు నేను పంపించుకోవాలి. 3 బిడ్డలకి అంత కట్టి నేను పంపించుకోగలనా? పంపించుకోలేను. ఉన్నాడు ఇంటికి 4 కార్లు ఉన్నాయి, 4 కార్లు లోపల పెట్టుకుంటాడు. ఆదివారం శనివారం వస్తే మనిషికి ఒక కారు తీస్తారు. మేము బస్సుల్లో పోతున్నాం, అవునా? ఆటోల్లో పోవాలంటే కూడా మేము ఆలోచిస్తాం, అరే ఈ ఆటో పెట్టే డబ్బులు ఉంటే రేపు పొద్దున కూరగాయలు వస్తాయి మా బిడ్డలు కానీ. అవునా? మరి ఇంతున్నప్పుడు కరెంట్ ఫ్రీ, దాని తర్వాత ఏంది గతి? చాలా ఫ్రీలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో, వస్తే వన్ బై వన్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఒక మంచి వ్యక్తి సలహా తీసుకొని మర్చిపోయి మీకు చెప్పడం, సలహాదారులను కూడా రద్దు చేశారు ఆయన. లేదు సార్, ఉండాలి సార్, సలహాదారులు ఉండాలి. ఇప్పుడు మీరు అక్కడ సలహాదారులను పెట్టుకొని తీసుకోవటం కాదు, ప్రజల్లోకి వచ్చి ప్రజలే సలహాదారులు. ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం అండి. ఆయన ఇప్పటి నుంచి కాదు, తెలుగుదేశం పార్టీలో కాదమ్మా, ఇంతవరకు మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు. చివరిలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం అని చెప్తున్నారు? ఏ నాయకుడైనా సరే నిలదీయాలి కదా. చెప్పేదేనండి, ప్రతి ఒక్కరిని నిలదీయాలి. ఎందుకు అభిమానం ఏర్పడ్డది అంటే కేసీఆర్ కి అహంకారం వచ్చింది. కేసీఆర్ ని దెబ్బ కొట్టిందో రేవంత్ రెడ్డి సార్ కదా, ఆ అభిమానం ఈ సార్ నిలుపుకోవాలి అంతే. కానీ ఇప్పుడు ఈ ప్రజల మీద ఎటువంటి భారం మోపకుండా ప్రజల సలహాలు తీసుకొని అట్లా చెయ్యాలి. కానీ ఫ్రీ ఇవ్వడం ద్వారా మొత్తం భారం మా మీదనే వస్తుంది సార్. నాకైతే భవిష్యత్తు భయం అవుతుంది. ఓకే, రైట్. రేవంత్ రెడ్డి గారి అభిమానం ఎక్కడ అంటున్నామంటే ఆయన తెలుగుదేశం పార్టీలో నుంచి పనిచేసినప్పటి నుంచి కూడా మాకు తెలుసు. ఓకే. సో ఆయన ఎక్కడైనా కూడా అన్యాయాన్ని ఎదిరిస్తాడు, ఆయన ఎవరినైనా ఎదిరిస్తాడు. ఎదిరించే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉంది. సో మాకు నమ్మకం ఏంటంటే ఆయన ఎదిరించే దమ్మున్న మనిషి కాబట్టి న్యాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి అన్న నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో ఈ రోజున గెలిపించుకున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. అదే మీ ఒపీనియన్ తీసుకున్నాం కదా, మిగతా వాళ్ళందరి ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకుందాం. రైట్. నమస్తే అమ్మా. నమస్తే నాయన. ఎక్కడి నుంచి బయలుదేరారు ఈ రోజు? మియాపూర్ నుంచి ఎక్కడికి? లింగంపల్లి. కండక్టర్ ఏమైనా అడిగారా? టికెట్ అడగలే. అంటే ఎక్కువ కూర్చోమన్నారు అంతే.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏం అడగ ఇంకా మేము ఫస్ట్ ఇయర్ ఎక్కింది. ఈ రోజు ఈ ఎక్కారా? రోజు ఎక్కిన అమలైన తర్వాత ఈ రోజు ఎక్కారు. ఈ రోజు ఎక్కినాం. ఓకే, ఎలా ఉంది మరి ఫ్రీగా బస్సులో వెళ్ళడం? ఇక ఆయన బ్యాచిలర్ తీసుకుంటుండు కదా, మొగోళ్ళకి తీసుకుంటుండు కదా. మరి మగాళ్ళు తీసుకుంటాను, అదే మహిళలకు మాత్రమే ఫ్రీ. మాకు పీరి ఇవాళ ఈ బస్సు పీరి చూస్తున్నాము. మరి ముంగట ఎట్లెట్లనో మరి కథ ఏం జరుపుతాడో ఇక ఆయనకే తెలుసు. కేసీఆర్ చేసిండు కొంత, కేసీఆర్ మంచిగా చేసిండు, చేయలేదు అన్నట్టు కాదు. ఆయన తరపు నుంచి ఎట్లా చేసిండో ఈయన కూడా అట్లా చేయాలి. ఉన్నోళ్ళకే ఉన్నది. మరి 60 ఏళ్ళు ఉన్నాడు మా భర్త, మా 60 ఏళ్ళు ఉన్నాడు, మరి పింఛన్ లేదు, పింఛన్ లేదు. నేను ఇంటికానే ఉంటా, నాకు శాతగా 2 కార్లు ఆపరేషన్లు అయినాయి. నాయన మాకు కూడా బాధ ఉంది, మా భర్తకు లేదు, నాకు లేదు పింఛన్. ఎవరిని అడగాలి మరి? కేసీఆర్ గెలిస్తే చేస్తా అన్నాడు. మరి ఇలా బస్సు ఫ్రీగా పెట్టే బదులు ఉచిత వైద్యం పెడితే బెటరా? ఏం ఉచితం నాయన? వైద్యం మేము రోజు తిరిగేది ఉందా? ఏడికి పోతాం నాయన మేము రోజు? కాలేజీలకు పోయేటోళ్ళకు ఇప్పుడు బాగుంటది. మాకు లక్షలు పెడుతున్నాము. ఇప్పుడు కళ్ళకు ఆపరేషన్ అంటే పైసల బుగులు పట్టి ఎల్లుండి ప్రసాద్ హాస్పిటల్ చేసుకున్నా. మళ్ళా పోరు వచ్చింది, మళ్ళీ హాస్పిటల్కి పోయినా. నువ్వు మంచిగా పత్యం చేయలేవమ్మా, మళ్ళీ చేయాలంటూ మళ్ళా చేసుకుంటే నేను చచ్చిపోతా సారు, నాకు వద్దు, ఏదన్నా రాప్స్ రాయదు కానీ నేను మళ్ళీ ఆపరేషన్ చేసుకోను అంటే కళ్ళ అద్దాలు రాసి కొనుకొచ్చుకున్న పైసలు పెట్టి. ఇక నా కళ్ళు పూరగా కనబడిన ఆయన చీకటి అయితే ఇక నాకు పింఛన్ లేదు, నా భర్తకు పింఛన్ లేదు. ఆయన 60 ఏళ్ళు దాటిపోయాడు. ఏమి ఇష్టం నాయన? ఏనాడో ఒకనాడు పోతాం మేము. ఏంటి పోతాం నాయన? తిరగాలని మా కళ్ళ దుమ్ము పడుతుంది, మేము తిరగాలంటే కష్టం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలా ఫ్రీగా బస్ పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్? అంటే కాలేజ్ వాళ్ళకి, స్టూడెంట్స్ వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి బాగుంటది. ప్రపోజ్ గా చెప్పాలంటే లేడీస్ కోసం పెట్టిరు, ఇంకా బానే ఉంది అనుకోండి. ఇంకా ముంగట మళ్ళీ ఆపి మళ్ళీ టికెట్స్ రేట్ కూడా ఎక్కువ చేస్తే చెప్పలేము. అంటే కర్ణాటకలో ఇలాగే ఫ్రీగా అనౌన్స్ చేసిన తర్వాత 1 మంత్ అయిన తర్వాత లిమిట్ పెట్టారు, కిలోమీటర్స్, ఇన్ని కిలోమీటర్లు మాత్రమే. మరి ఈ రోజు చూసుకుంటే అందరూ కూడా పొద్దున ఒక ఆమెతో మాట్లాడాను, 150 కిలోమీటర్స్ నుంచి వచ్చింది. సో మరి ఆ రకంగా చూసుకుంటే హ్యాపీయే కదా, ఒక రోజు కూలీ సేవ్ చేసినట్టే కదా. అంటే దూరం నుంచి వచ్చేటోళ్ళకి, జాబ్స్ చేసేటోళ్ళకి, కాలేజ్ కి, స్టూడెంట్స్ కి, వీళ్ళందరికీ బానే ఉంటది కానీ మేము ఇంట్లో ఉండేటోళ్ళం ఏం చేస్తాం? ఖాళీ జస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదన్నా చూపిస్తే ఇంకా బాగుంటది. ఏదన్నా ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళకి అంటే ఇన్ని రోజుల్లో లోపల ఉండిపోయి ఎక్కడ వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకుండా అలా ఉన్న వాళ్ళు ఈ రోజు బయట తిరిగే ఛాన్స్ వచ్చిందని చెప్తున్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు, అంతే. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. వెళ్ళని వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదన్నా చిన్న జాబ్స్ లాంటి హోమ్ మేకర్స్ వాళ్ళకి ఏమైనా చూపిస్తే ఇంకా బాగుంటది. ఇట్లా ప్రయాణాల్లో ఏం చేస్తాం? టైం వేస్ట్ తప్ప ఏం లేదు కదా మాకైతే. మరి ఇలా ఫ్రీగా పెట్టడం వేస్ట్ అంటారు మీరు? వేస్ట్ అంటే పోయే వాళ్ళకి బాగుంటది. మేము ఎప్పటికీ పోము, ఫంక్షన్స్ ఉంటేనే కదా బయటికి వెళ్ళేది. ఓకే, అంటే ఈ బామ్మగారితో మాట్లాడినప్పుడు ఆమె ఉచిత వైద్యం పెడితే బెటర్ అన్నారు. మా అత్తయ్యకి ఆపరేషన్స్ అయినాయి కాబట్టి చాలా సార్లు ప్రైవేట్ లో చూపించుకొని డబ్బులు ఎక్కువ కావడం వల్ల మాట్లాడుతున్నారు. హాస్పిటల్స్ చూపించుకుంటే మంచిగా ఉంటది కదా అందరికి. మాకని కాదు, ఎవరికైనా సరే, పెద్ద మనుషులకి ఇప్పుడు మోకాల నొప్పులని బాధపడుతున్నారు, అట్లాంటి వాళ్ళకి హాస్పిటల్స్ పెడితే బాగుంటది. ఫ్రీగా మాకు ఫ్రీగా ఏం వద్దు అంటారు మీరు? ఫ్రీగా ఏమొద్దు అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏదైనా ఉంటే లాభం లాంటిది ఉండి జాబ్స్ ఇట్లాంటి ఏదన్నా హోమ్ మేకింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటది. అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి, ఫ్రీ క్యాంప్స్ అట్లాంటివి ఉంటే ఇంకా బాగుంటది. ఆడవాళ్ళకి ఫ్రీగా తిరగడం అనేది టైం వేస్ట్, జస్ట్ టైం వేస్ట్ అంతే. మేము ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమన్నా చెప్తే ఇంట్లో చేసుకుంటాం. జాబ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఏదన్నా ఒకటి చేసుకుంటారని, అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో గైస్ చూసారు కదా, ఇప్పటి వరకు బస్సులో ప్రయాణించడం జరిగింది. వాళ్ళందరి అభిప్రాయాలు కూడా మనం అడగడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం ఎలా ఉందంటే వాళ్ళందరూ కూడా ఫ్రీగా మాకేం వద్దు, ఏదైనా పని ఉంటే మేము చేసుకుంటాం, మా కష్టం మేము చేసుకుని దాని మీద మేము బ్రతుకుతాం తప్ప ఇలాగ ఫ్రీగా పెట్టేస్తే ఎవరికి ఉపయోగం? ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తిరగడం తప్ప వాళ్ళ వల్ల ప్రయోజనాలు ఎవరికీ లేవు. అంటే ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మాట్లాడారు, జాబులు చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు, చిన్న వ్యాపారాలు చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, మహిళలు. సో వాళ్ళందరూ కూడా టైంకి వెళ్ళలేరు, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రీగా అని చెప్పేసి
ఆ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరగడమే పనిగా పెట్టుకుంటే మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? సో ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మాట్లాడింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇది బస్సులో ప్రయాణికులు ఈరోజు మనతో పాటు మాట్లాడింది. అండ్ రైట్, ఇప్పటి వరకు వాళ్ళతో పాటు మనం బాగానే మాట్లాడడం, బాగానే చర్చించాం. మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? బస్సులో ప్రయాణికులకి మహిళలకి ఫ్రీగా పెట్టేశారు, మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటో వాళ్ళు ఏం నడుపుకుంటారు? ర్యాపిడో కానీ లేకపోతే ఓలా కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళ గురించి కూడా మరొకసారి ఒక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.